అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు ఉంది కాబట్టి నీకు తెలుసు. అడుగు. ఈరోజు ఎంతోమంది చీకట్లో బ్రతుకుతూ బంధించబడిన వారుగా, నలిపివేయబడిన వారుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అండి, మేలుకో. అపవాది నిన్ను చాలా మత్తులతో నింపేశాడు. మేలుకో. ఏంటి నీ బ్రతుకు ఏంటి? నీ జీవితం ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ వయసు ఎంత నేను అడగట్లేదండి. మీ వయసు ఎంత నేను అడగట్లే. వయసు బట్టి కాదు వచ్చేది మెచ్యూరిటీ. జీవితంలో నిజంగా దేవుడిని ఎరుగుతాం బట్టి కలిగేది మెచ్యూరిటీ. దేవుడితో నడిచేవాడిని బట్టి కలిగి ఉంది మెచ్యూరిటీ. ఈరోజు మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. కానీ మన బ్రతుకులో మనం చేయవలసిన, దేవుడు అంటాడు మేలుకో, మేలుకో, మృతులుగా ఉండద్దు. ఇదిగో సింహము పొంచి ఉన్నాడు. ఇన్ఫాక్ట్ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కానీ నీవు పశ్చాత్తాప పడకపోతే, నీవు ఏడకపోతే, నీ బ్రతుకుని మార్చుకోకపోతే, నీకు తర్వాత దీని తర్వాత వచ్చే కీడు ఇంకా భయంకరమైనది. జాగ్రత్త. ఇది దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక.